వర్డ్‌ప్రెస్‌లో స్లైడర్స్ ఎలా క్రియేట్ చేయాలి? వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో స్లైడర్స్ ఎలా క్రియేట్ చేయాలని మమ్మల్ని చాలామంది అడిగారు. వెబ్‌సైట్‌లో స్లైడర్స్ క్రియేట్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్లైడర్స్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే, మన బిజినెస్ మరియు మన వెబ్‌సైట్ దేనికి సంబంధించింది అనేది మనం ఇలా చిన్న చిన్న క్యాప్షన్స్ ద్వారా, కొటేషన్స్ ద్వారా స్లైడర్స్‌లో ఇమేజెస్ డిజైన్ చేసుకొని పెట్టామనుకోండి. మన వెబ్‌సైట్‌కి వచ్చిన యూజర్ చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. మన వెబ్‌సైట్ దేనికి సంబంధించింది, మన బిజినెస్ దేనికి సంబంధించింది అని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. యూజర్‌కి ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్‌గా ఉంటుంది స్లైడర్స్ వల్ల. సో, అందుకోసం మనం వెబ్‌సైట్‌లో స్లైడర్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించే ఈ స్లైడర్ మేము ఎలిమెంటర్ ప్రో వెర్షన్‌లో క్రియేట్ చేసాం. ఎలిమెంటర్ ఫ్రీ వెర్షన్‌లో స్లైడర్ క్రియేట్ చేయడానికి వీలు లేదు. సో, ఫ్రీగా మనం వర్డ్‌ప్రెస్‌లో స్లైడర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కొన్ని ప్లగిన్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. అందులో స్మార్ట్ స్లైడర్ అనే ప్లగిన్ చాలా బాగుంది. మేము దీన్ని వాడాము ఒకసారి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో, వర్డ్‌ప్రెస్‌లో స్లైడర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా ప్లగిన్స్‌లోకెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ బార్‌లో స్మార్ట్ స్లైడర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ముందుగా ఒక ప్లగిన్ కనిపిస్తుంది. ఈ ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోండి. వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ స్మార్ట్ స్లైడర్ అని ఒకటి యాడ్ అయింది చూడండి. దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ గో టు డాష్‌బోర్డ్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే దానిపై క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అంటే మీరు సొంతంగా మీరు ఒక ఫ్రమ్ స్క్రాచ్ నుండి మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక టెంప్లేట్ తీసుకొని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ఫ్రీ వెర్షన్ ఉంది, ప్రో వెర్షన్ కూడా ఉంది. మీకు ప్రీమియం వెర్షన్‌లో ఇంకా ఎక్కువ టెంప్లేట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఫ్రీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ టెంప్లేట్స్. ఇందులో మనకు కావాల్సిన టెంప్లేట్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇంపోర్ట్ చేశాను. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ స్లైడర్ అనేది ఇంపోర్ట్ అయింది. కానీ ఈ స్లైడర్‌ని మనం ఎక్కడ చూపించాలనుకుంటున్నాము అనేది కూడా మనం చెప్పాలి కదా వర్డ్‌ప్రెస్‌కి. సో, మనం పేజెస్‌లోకి వెళ్దాం ఇప్పుడు. పేజెస్‌లోకి వెళ్ళాక నేను ఇప్పుడు హోమ్ పేజ్‌లో ఆ స్లైడర్‌ని చూపించాలనుకుంటున్నాను. సో, ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను న్యూ సెక్షన్ తీసుకుంటున్నాను. వీటిని సెక్షన్స్ అంటారు. తీసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో నేను ఒక విడ్జెట్ సెట్ చేస్తాను. స్మార్ట్ స్లైడర్ అనే విడ్జెట్ వచ్చింది చూడండి. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను ఇక్కడికి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న స్లైడర్ ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తాను. అంతే, ఇంపోర్ట్ అయిపోయింది. ఇది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ సెక్షన్‌లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ సెక్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్డ్ అని ఉంటుంది. దీన్ని ఫుల్ విడ్త్ అని పెట్టండి. కాలమ్ గ్యాప్‌లో నో గ్యాప్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఇది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో, సరే, టెంప్లేట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాము.
కానీ ఇక్కడ ఇవన్నీ ఎడిట్ చేసుకోవాలంటే ఎలా? ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఉన్న వాటిని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. అప్డేట్ చేస్తున్నాను. ఇది ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ మనం స్మార్ట్ స్లైడర్ అనే దీంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ గో టు డాష్బోర్డ్. ఇంతకుముందు మనం ఇంపోర్ట్ చేసుకున్న టెంప్లెట్ ఇది. దీనిపై ఎడిట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎడిట్ అని ఉంది చూడండి, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ తీసేసి మనం వేరే టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ దిస్ ఇస్ ఎ స్లైడర్. ఇలా మనం ఈ టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ బటన్ కూడా బటన్ టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ బటన్ కి లింక్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ నుండి చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ ఇవన్నీ ఎడిట్ చేసుకున్న తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ చేంజ్ అయింది. చూడండి, ఇంతకుముందు మనం ఎడిట్ చేసుకున్న టెక్స్ట్. సో ఇలా మనం వెబ్సైట్ లో స్లైడర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ స్లైడర్ లో మనం ఇప్పుడు ఇందులో ఒకటే ఉంది. ఇందులో స్లైడ్స్ ఇంకా మనకు కావాల్సిన స్లైడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్లాంక్ స్లైడ్ తీసుకొని దాన్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు.